బీఆర్ఎస్ ప్రభుత్వం 2014-15లో వ్యవసాయానికి 5,270 కోట్లతో మేము ప్రారంభమైనాం. మేము దిగిపోయే నాటికి వ్యవసాయంకు కేటాయింపులు 2023-24 28,594 కోట్లు, అంటే 442% అగ్రికల్చర్కు మేము పెంచినాం అధ్యక్ష. బట్ గౌరవనీయులు బట్టి గారు ఈసారి పెట్టిన బడ్జెట్లో అధ్యక్ష 23,179 క్రోర్స్ పెట్టారు. లాస్ట్ ఇయర్ బడ్జెట్ కంటే ఇది 1,260 కోట్ల రూపాయలు తక్కువ. మేమేమో ఇయర్ ఆన్ ఇయర్ వ్యవసాయానికి బడ్జెట్ పెంచుతూ 442% మేము పెంచాము. కానీ గౌరవనీయులు బట్టి గారు ఈ బడ్జెట్లో వ్యవసాయానికి 1,260 కోట్ల రూపాయలు తగ్గించారు. 2023-24లో వ్యవసాయం మీద మేము పెట్టిన ఖర్చు కంటే బట్టి గారు ఈ సంవత్సరం పెట్టిన బడ్జెట్లో 5,000 కోట్ల రూపాయలు తక్కువ. అధ్యక్ష, అధికారం పొందేందుకు అనేక హామీలు చెప్పారు అధ్యక్ష. 5 సీజన్లలో ఒక సీజన్ రైతు బంధు పూర్తిగా ఎగ్గొట్టారు, 2 సీజన్లకు అరకొరగా ఇచ్చారు అధ్యక్ష. ఒక్క రైతు బంధు మీద రైతాంగానికి 18,000 కోట్లు ఈ ప్రభుత్వం బాకీ పడ్డది. పంటల బోనస్ 1,161 కోట్లు బాకీ పడ్డది. రుణమాఫీలో 31,000 కోట్లు బాకీ పడ్డది. పంటల బీమాలో 1,300 కోట్లు బాకీ పడ్డది. ఒక్క రైతులకే ఈ ప్రభుత్వం 40,000-50,000 కోట్ల రూపాయలు ఇచ్చిన హామీలు బడ్జెట్లో పెట్టిన లెక్కల ప్రకారమే బాకీ పడ్డది అధ్యక్ష. మరి ఇవన్నీ క్లియర్ చేయాలంటే బడ్జెట్ వ్యవసాయానికి పెంచాల్సింది పోయి 1,260 కోట్ల రూపాయలు తగ్గించారు. ఇది ఎలా మరి ఇవన్నీ పూర్తి చేస్తారో చెప్పాలని చెప్పి నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష. అదేవిధంగా ఈ బడ్జెట్లో రైతు భరోసాకు కూడా అధ్యక్ష ఏం చేసినారు అధ్యక్ష? ఈ బడ్జెట్లో 13,593 కోట్లు పెట్టారు. నిన్న ముఖ్యమంత్రి గారు పోయి 1 ఎకరానికి ఇచ్చొచ్చారు. ఏప్రిల్ మే నెలలో మిగతా డబ్బులు ఇస్తాము అంటున్నారు. ఇస్తే ఈ 13,593 కోట్ల లెక్కలే ఇస్తారు కదా. మరి అప్పుడు ఎక్కడ కట్ అవుతుంది? వానాకాలం కట్ చేస్తారా? వచ్చే సంవత్సరం యాసంగి కట్ చేస్తారా? మరి ఇప్పుడు ఈ సంవత్సరం పెట్టిన నిధుల్లో రైతు బంధు ఇవ్వకుండా వచ్చే సంవత్సరం ఏప్రిల్ మేలో ఇస్తే దానికి అనుగుణంగా నిధుల కేటాయింపులు లేవు. మరి అప్పుడు ఎవరిది కట్ అవుతుంది? మళ్ళొక్క పంటకు రైతు బంధు పోతుందా? దీనికి మరి ఏ రకంగా అడ్జస్ట్ చేస్తారో బట్టి గారు సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే ఒకసారి 3 ఎకరాలకే ఇచ్చి బంద్ చేసిండ్రు, ఒకసారి మొత్తానికే ఇయ్యలేదు, మళ్ళీ ఇప్పుడు గట్లే చేస్తారా ఏంది? స్పష్టత ఇయ్యాలి. రైతులకు పూర్తి స్థాయి రైతు బంధు డబ్బులు ఏ రకంగా ఇస్తారో కూడా తమ సమాధానంలో చెప్పాలి అధ్యక్ష. ఇక సివిల్ సప్లైస్ అధ్యక్ష అంతా గందరగోళమైంది అధ్యక్ష. బీఆర్ఎస్ అంతకుముందున్న అన్ని ప్రభుత్వాలు మా 10 ఏళ్లు కలిపి సివిల్ సప్లైస్ కార్పొరేషన్లో 56,000 కోట్ల అప్పు ఉంటే వీళ్ళ 2 ఏళ్లలోనే 47,000 కోట్ల రూపాయలు ఒక సివిల్ సప్లైస్ కార్పొరేషన్లో అప్పు చేశారు అధ్యక్ష. మొత్తం రాష్ట్రం ఏర్పడక ముందు నుంచి ఉమ్మడి రాష్ట్రం నుంచి 10 ఏళ్ల తెలంగాణ రాష్ట్రం కలిపి 56,000 అయితే 2 ఏళ్లలోనే 47,000 కోట్ల రూపాయలు ఒక సివిల్ సప్లైస్ కార్పొరేషన్లో అప్పు తెచ్చారు అధ్యక్ష. లాస్ట్కు సివిల్ సప్లైస్ కార్పొరేషన్కి ఎవరు అప్పు ఇవ్వకపోతే మార్క్ఫెడ్ ను కలిపి సివిల్ సప్లైస్ మార్క్ఫెడ్ ను జాయింట్ గా మార్క్ఫెడ్ ను గ్యారంటీ పెట్టి మొన్న మళ్ళీ కొత్తగా 22,000 కోట్ల అప్పు తెచ్చారు అధ్యక్ష. అంటే మీరు ఇవాళ ఏమైపోతుంది అసలు సివిల్ సప్లైస్ కార్పొరేషన్? రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నిధులు ఇవ్వట్లేదా? దాని మేనేజ్మెంట్ లో ఫెయిల్ అవుతుండ్రా? ఇవాళ ధాన్యం అమ్మకాల్లో స్కామ్ అయింది, భారత్ దాల్ అమ్మకాల్లో స్కామ్ అయింది, ఫిలిప్పైన్ బియ్యంలో స్కామ్ అయింది, ఎమ్మెల్యేస్ పాయింట్ లో మీరు సన్న బియ్యం స్టార్ట్ చేసినాక ఎమ్మెల్యేస్ పాయింట్ లో మిగిలిన దొడ్డు బియ్యం ఎక్కడికక్కడ పురుగులు పట్టిపోయింది. వీటన్నిటి మీద విషయాలు బయటకు రావాలంటే పొద్దున కూడా నేను అడిగిన ప్రభుత్వం పారదర్శకంగా ఉంటే వెంటనే ఒక హౌస్ కమిటీ వేయాలని చెప్పి మళ్ళీ మీ ద్వారా డిమాండ్ చేస్తున్నా అధ్యక్ష. అదేవిధంగా రేషన్ కార్డుల అధ్యక్ష బట్టి గారు తన ప్రసంగంలో ఏం చెప్పారంటే గత ప్రభుత్వం రేషన్ కార్డులు ఇవ్వలేదన్నారు. నా దగ్గర అసెంబ్లీ ఆన్సర్ కూడా ఉంది. ఇదే సభలో గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బీఆర్ఎస్ ప్రభుత్వం 6,47,479 రేషన్ కార్డులు ఇచ్చిందని ఉత్తమ్ గారు ఈ సభలో సమాధానం చెప్పారు. బట్టి గారేమో తన ప్రసంగంలో కార్డులు ఇవ్వలేదు అనేటువంటి మాట చెప్పారు. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం 4 కేజీల బియ్యాన్ని 6 కేజీలు చేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం. కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి సీలింగ్ లేకుండా పూర్తి స్థాయిలో బియ్యం ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ప్రభుత్వ హాస్టళ్లు గురుకులాల్లో సన్న బియ్యంతో భోజనాన్ని ప్రారంభించింది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం అధ్యక్ష. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వ్యవసాయం పూర్తయి నవ్వు సెకండ్ డిపార్ట్మెంట్ ఎడ్యుకేషన్ లోకి వచ్చిన మొత్తం ఒక 30-40 డిపార్ట్మెంట్లు చెప్పాల్సి ఉంటుంది అధ్యక్ష. ఎడ్యుకేషన్ అధ్యక్ష, ఎడ్యుకేషన్ లో అధ్యక్ష గౌరవనీయులు బట్టి గారు ఏమన్నారంటే పిల్లల భవిష్యత్ కోసం తీసుకునే నిర్ణయాలు
ఎప్పుడు ఇది ఖర్చు కాదు భవిష్యత్తు మీద పెట్టుబడులు అని మంచి మాట చెప్పారు. ఐ ఫుల్లీ అగ్రీ విత్ హిమ్ అధ్యక్ష. మరి నేను అడుగుతా ఉన్నా, ఎందుకు ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు ఇవ్వడం లేదు? 2.5 సంవత్సరాలుగా ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడం వల్ల ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లల భవిష్యత్తు అంధకారం అవుతా ఉంది కదా. 13 లక్షల మంది పిల్లల భవిష్యత్తు ఎందుకు చెలగాటమాడుతా ఉన్నారు? ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాడు గత కాంగ్రెస్ ప్రభుత్వం బకాయి పెట్టిన 2,500 కోట్లతో సహా మా 9.5 ఏళ్లలో కరోనా వచ్చినా పెద్ద నోట్ల రద్దు వచ్చినా ఏనాడు ఫీజు రియంబర్స్మెంట్ ఆపకుండా 19,500 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించాము. మీరు 2.5 సంవత్సరాల్లో ఫీజు రియంబర్స్మెంట్ ఇయ్యక విద్యార్థుల జీవితాలతో ఎందుకు చెలగాటమాడుతున్నారు అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఇదే శాసనసభలో ముఖ్యమంత్రి గారు సభా నాయకుడిగా ఈ సంవత్సరం ఫీజు రియంబర్స్మెంట్ చెల్లిస్తాం డబ్బులని చెప్పి ఏడాది అయినా కూడా ఇంతవరకు ₹1 ఇస్తున్న పరిస్థితి లేదు. భట్టి గారు, మీరు కాలేజీల యాజమాన్యంతో చర్చలు జరిపి ఆ రోజు మీరు కూడా తప్పకుండా నెల ఇస్తామని మీరు కూడా హామీ ఇచ్చి మాట తప్పారు. అసలు ఇలా మా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు స్టార్ట్ చేశారు. మా స్కీమ్ అని మీరు కదా చెప్పుకునేది. మీ స్కీమ్ అయినా మేము కొనసాగించినాం. 19,500 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్కి ఇచ్చాం. మీరు కేవలం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే దానికి 40% ఇచ్చి కొద్ది మంది ఎస్సీ పిల్లలకు ఇచ్చారు తప్ప మొత్తం ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని మంగళం చేసే పాడే ప్రయత్నం చేస్తా ఉన్నారు. దయచేసి ఆ పిల్లల జీవితాలతో ఆడుకోవద్దు. దయచేసి ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు తక్షణమే విడుదల చేయాలని అసెంబ్లీ సాక్షిగా మీ కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పిన దాని సాక్షిగా మీరు మాట కట్టుబడి ఆ నిధులు విడుదల చేయాలి, పిల్లల జీవితాలని కాపాడాలని చెప్పి కోరుతా ఉన్న అధ్యక్ష. అదేవిధంగా బెస్ట్ అవైలబుల్ స్కూల్స్, పాపం ఎస్సీ పిల్లలు ఎస్టీ పిల్లలు చదువుతారు. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కూడా డబ్బులు విడుదల చేయరా భట్టి గారు? ఏం పాపం చేసింది ఆ పిల్లలు? ఎస్సీ ఎస్టీ పిల్లలు బిఏఎస్ పిల్లలకి ఇయ్యరు, ఫీజు రియంబర్స్మెంట్ ఇయ్యరు. ఇది ఎక్కడిది అధ్యక్ష? అదేవిధంగా అధ్యక్ష, మీ పాలనలో ఇవాళ గురుకులాలకు తాళాలు పడుతున్నాయి, డిగ్రీ కాలేజీలకు తాళాలు పడుతున్నాయి, మెడికల్ కాలేజీలకు రెంట్లు కట్టలేదని తాళాలు పడుతున్నాయి. ఇక గురుకులాల పిల్లలదైతే దీనస్థితి అధ్యక్ష. 200 మంది విద్యార్థులు మరణించారు అధ్యక్ష. ఉన్న గురుకులాల్లో పురుగులన్నం. ఏం సార్, నేను సెకండ్ డిపార్ట్మెంటే సార్, ఇంకా 32 ఉన్నాయి సార్. పురుగులన్నం పెట్టడం, పురుగులు లేకుండా ఇంత కడుపు నిండి అన్నం పెట్టడం చేతగానటువంటి ప్రభుత్వం వీళ్ళేందో కోతలు కోస్తా ఉన్నారు అధ్యక్ష. యంగ్ ఇండియా స్కూల్ అంటున్నారు. అదో బిగ్ స్కామ్ అధ్యక్ష. యంగ్ ఇండియా స్కూల్ ఇప్పటిదాకా 76 మంజూరు చేసినారు. మా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఒక్కరికి కూడా యంగ్ ఇండియా స్కూల్ ఇస్తలేరు. పార్టీ మారిన 10 మందికి అయితే ఇచ్చింది అధ్యక్ష, కానీ మాకు మాత్రం యంగ్ ఇండియా స్కూల్ ఇవ్వలే అధ్యక్ష. అయితే ఈ యంగ్ ఇండియా స్కూల్ సంగతి కూడా చెప్తా అధ్యక్ష. యంగ్ ఇండియా స్కూళ్లకు 76 స్కూళ్లకు టెండర్ పిలిచారు అధ్యక్ష. ప్రతి టెండరు ఎక్సెస్ 4.96%. ప్రతి టెండరు 4.96% ఎక్సెస్ ఉంటుందా అధ్యక్ష? ఒక్కటన్నా మైనస్ పోదా? 4.96 ఎక్సెస్. ఏ టెండర్ చూడు 4.96 ఎక్సెస్. మొత్తం రింగ్ అయిపోయినరు. దాదాపు 1000 కోట్ల రూపాయలు ఇవాళ యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూళ్ల మీద ఇవాళ అవినీతి జరుగుతూ ఉంది. ఇదేం ఎక్సెస్ అధ్యక్ష? 76 స్కూళ్ళలో 1, 2 మైనస్ పోవా? కనీసం 1, 2 అన్న 1%, 2% ఎక్సెస్ ఉంటుంది. అన్ని 4.96. ఈజ్ ఇట్ నాట్ స్కామ్ సార్? దీని మీద విచారణ జరపండి. చీటికి మాటికి సిట్లు వేస్తారు కదా మా మీద, వేయండి దీని మీద ఒక సిట్టు, జరపండి దీని మీద విచారణ. ఇంకోటి అధ్యక్ష, మాది పారదర్శకం అంటారు మా భట్టి అన్న. నేను ఒకటి అడుగుతున్నా భట్టి గారు, మీరు ఇక్కడ ఉన్నారు, మేము అక్కడ ఉన్నాం. ఆ రోజు మిషన్ కాకతీయ స్టార్ట్ చేస్తే అన్ని నియోజకవర్గాల్లో చేసినాం కదా. క్యాంప్ ఆఫీసులు కడితే అన్ని నియోజకవర్గాల్లో కట్టినాం కదా. 119 బీసీ గురుకులాలు స్టార్ట్ చేస్తే అన్ని నియోజకవర్గాల్లో చేసినాం కదా. 119 ఎస్సీ గురుకులాలు స్టార్ట్ చేస్తే అన్ని నియోజకవర్గాలు చేసినాం కదా. మిషన్ కాకతీయ చేస్తే అన్ని నియోజకవర్గాలు చేసినాం కదా. మెడికల్ కాలేజీలు పెడితే 33 జిల్లాలకు మెడికల్ కాలేజీలు ఇచ్చినాం కదా. ఇవాళ మేము ఏం చేసినా పారదర్శకంగా చేసినాం. మీరు మొన్న ఎస్డిఎఫ్ ఒక జీవో ఇచ్చిండ్రు, జీవో నంబర్ 251, 1/11/2025 నాడు ఒక జీవో ఇచ్చిండ్రు ఎస్డిఎఫ్. కేవలం 76 మంది ఎమ్మెల్యేలకే ఎస్డిఎఫ్ ఇచ్చిండ్రు. అంటే మేము ఎమ్మెల్యేలం కాదా? మా దగ్గర ప్రజలు లేరా? మీరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, 76 నియోజకవర్గాలకి ప్రభుత్వం ఉందా? ఈ ప్రభుత్వం మొత్తం రాష్ట్రానికి ఉందా? 76 నియోజకవర్గాలకు ఉందా? మాకెందుకు ఇయర్ ఎస్డిఎఫ్ అని అడుగుతా ఉన్నా. పార్టీ మారిన 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఇచ్చిండ్రు, కానీ ఇవాళ ప్రతిపక్షంలో ఉండి ప్రజల గొంతుకగా ఉన్న మాకు మాత్రం ఇవాళ ఎస్డిఎఫ్ ఇవ్వలేదు అధ్యక్ష. హౌ ఇట్ ఈస్ ఫెయిర్ అధ్యక్ష? సంక్షేమ రంగం అధ్యక్ష.
ఇక సంక్షేమ రంగం అధ్యక్ష, మేనిఫెస్టోలో ఊదరగొట్టిన డిక్లరేషన్లు, వాగ్దానాలు అధికారంలోకి రాగానే చెత్తబుట్ట పాలైనాయి. ఈ సంక్షేమ రంగంలో కాంగ్రెస్ తీరెట్లా ఉందంటే నోటితో నవ్వుతూ నొసటితో వెక్కిరించినట్టుంది అధ్యక్ష. అధ్యక్ష, సోషల్ వెల్ఫేర్ బట్టి గారు మంచిగా వినాలి అధ్యక్ష. పాపం అందరికంటే పేదలు, వాళ్ళ విషయంలో మనందరికి కన్సర్న్ ఉండాలి, మనందరికీ బాధ్యత ఉంటుంది అధ్యక్ష. ఎస్సీ వెల్ఫేర్ అధ్యక్ష, 2014-15లో బీఆర్ఎస్ పార్టీ మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు 1396 కోట్లు ఖర్చు పెట్టాం. మేము దిగిపోయినప్పుడు 2023-24 4703 కోట్ల రూపాయలు ఎస్సీ వెల్ఫేర్ మీద ఖర్చు పెట్టినాం. ఒక ఇయర్ 2021-22 అయితే 7361 కోట్లు ఖర్చు పెట్టాం ఎస్సీ వెల్ఫేర్ కు. మరి మీ యొక్క మొదటి సంవత్సరం మీ పాలనలో మీరు పెట్టిన బుక్కులోని మాట 2024-25లో దళితుల సంక్షేమం మీద కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పెట్టిన ఖర్చు కేవలం 1399 కోట్లు. 1395 కోట్లు. షేమ్ అధ్యక్ష ఇది. అంటే 10 ఏళ్ల కింద బీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టిన దానికంటే తక్కువ. 2014-15లో మేము 1396 కోట్లు పెడితే 11 ఏళ్ల తర్వాత దళితులకు 2024-25లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన ఖర్చు 1395 కోట్లు. అంటే ఇది సిగ్గుతో మనందరం కూడా తలదించుకోవాలి అధ్యక్ష. ఎస్సీ ఎస్డిఎఫ్ అంటాం, వాళ్ళ నిధులు వాళ్ళకే ఖర్చు పెడతామంటాం, ప్రత్యేకమైన బడ్జెట్ పెడతాం. ఎందుకు ఇంత తక్కువ ఖర్చు పెట్టారో ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలని కోరుతా ఉన్నా అధ్యక్ష. ఇదా ఎస్సీల సంక్షేమం మీద మీకున్న ప్రేమ? ఇదా మీకు దళితుల మీద ఉన్న ప్రేమ? ఇది ఎట్లా ఉందంటే అధ్యక్ష, పంచపాండవులు ఎంతమంది అంటే మంచం కోళ్ళలాగా ముచ్చటగా ముగ్గురని 2 వేలు చూపి ఒక్క గీత గీసినట్టు ఉంది అధ్యక్ష. అధ్యక్ష, చాలా డీటెయిల్స్ ఉన్నాయి కానీ తగ్గించి చెప్పే ప్రయత్నం చేస్తే అధ్యక్ష, 2024-25లో ఎస్సీ వెల్ఫేర్ కు 33,124 కోట్లు పెట్టి మీరు పెట్టిన ఖర్చు 14,148 కోట్లు. జస్ట్ 42%. పెట్టిన బడ్జెట్ లో 42% మాత్రమే ఖర్చు పెట్టారు. 25-26 40,231 కోట్లు పెట్టి 14,732 కోట్లు. మొన్న ఫిబ్రవరి ఎండింగ్ వరకు పెట్టిన ఖర్చు 36% మాత్రమే. 36%. అంటే మీ దళిత ద్రోహం ఎంత దారుణంగా ఉందో ఇంకా బాగా అర్థం కావాలంటే ఇంకా 1-2 ఎగ్జాంపుల్స్ చెప్తా అధ్యక్ష. దళిత యువత ఉపాధి కోసం ఎస్సీ కార్పొరేషన్ కు 3,267 కోట్లు కేటాయించారు అధ్యక్ష. పెట్టిన ఖర్చు ఎంత అంటే 28 కోట్లు. పెట్టింది 3,267 కోట్లు, ఖర్చు పెట్టింది 28 కోట్లు. ఇదా దళితుల మీద ఉన్న ప్రేమ? ఆనాడు కేసీఆర్ గారు దేశంలో ఎక్కడ లేని విధంగా దళితుల ఆర్థిక సాధికారత కోసం దళిత బంధు పథకాన్ని తెచ్చారు అధ్యక్ష. మీ నియోజకవర్గంలో కూడా ఒక చింతకాని మండలాన్ని తీసుకున్నారు అధ్యక్ష. మీరేమన్నారు అధ్యక్ష? అంబేద్కర్ అభయహస్తం పెట్టి మీరు 10 ఇచ్చిండ్రు, మేము 12 ఇస్తాము అన్నారు అధ్యక్ష. ఏమైనా 12? ఒక్కరికన్నా ఇచ్చారా అధ్యక్ష? ఏ ఒక్క యువకుడికైనా అందాయా అధ్యక్ష? నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష. కేసీఆర్ గారి తెచ్చిన పథకమని ఒకే ఒక్క కక్షతో, రాజకీయ కోపంతో దళిత సమాజాన్ని చీకట్లోకి నెట్టేస్తా ఉన్నారు అధ్యక్ష. ఇంకా బాధ కలిగేది అధ్యక్ష. కంక్లూడ్ చేయండి హరీశ్రావు గారు. మిగతా సభ్యులు కూడా ఇంకా మాట్లాడేది ఉంది, మీరు కంక్లూడ్ చేయండి. మీకు ఇచ్చిన దానికి చాలా సమయం కేటాయిస్తున్నాం సార్, దయచేసి కంక్లూడ్ చేయండి. నేను ఇంత చక్కగా ఈ రాష్ట్రానికి ప్రజలకు అవసరమైన నేను తిడతలేను కదా సార్, మీరు కంక్లూడ్ చేయండి. విమర్శిస్తలేను కదా సార్, చాలా మంది సభ్యులు సబ్జెక్ట్ మాట్లాడుతున్నారు సార్. నాకు ఇంకా సభ్యులు ఒక 1 అవర్ సార్, 1 అవర్ సార్, 1 అవర్ లేదు హరీశ్రావు గారు, 1 అవర్ సార్, హరీశ్రావు గారు 1 అవర్ సార్. సార్ ఇప్పుడు నేను ఎప్పుడు మాట్లాడినా మిమ్మల్ని వచ్చి కూర్చోబెడుతున్నారు ఇడా, ఇదేదో కుట్ర అవుతుంది సార్. నేను మాట్లాడినప్పుడే మీరు వచ్చి కూర్చుంటారు ఇడా, స్పీకర్ గారు లోపల పోతున్నారు, మీరు వచ్చి కూర్చుంటారు, బెల్లు కొడుతున్నారు. ఇదేదో కుట్ర జరుగుతుంది సార్, నా మీద కుట్ర జరుగుతుంది సార్. దిస్ ఇస్ నాట్ ఫెయిర్ సార్. బాలు నాయక్ గారు మీకు తగదు సార్. అధ్యక్ష మీకు తగదు సార్, ఇది ప్యానెల్ స్పీకర్ సార్. సార్ ప్యానెల్ స్పీకర్ గారు కూడా చైర్ లో కూర్చున్నప్పుడు హీ విల్ యాక్ట్ యాజ్ ఏ స్పీకర్. ఈ కాంట్ అట్రిబ్యూట్ అస్పర్షన్ చైర్ మీద చేయరాదు, వారికి కూడా తెలుసు అధ్యక్ష. వి టేక్ సివియర్ అఫెన్స్. సెకండ్ థింగ్, జనరల్ డిస్కషన్ ఆన్ బడ్జెట్ అన్నప్పుడు వారికి కూడా తెలుసు అధ్యక్ష. జనరల్ డిస్కషన్ లో స్పెసిఫిక్ గా పోవాలనుకున్నప్పుడు డిమాండ్స్ ఉంటాయి అధ్యక్ష. వాటి డిమాండ్స్ పైన అనేక అంశాలపై మేము పెట్టిన బడ్జెట్ కు సంబంధించిన అంశాలపై మాట్లాడడానికి కానీ లేకుంటే కట్ మోషన్స్ మూవ్ చేయడానికి కానీ ఆస్కారం ఉంటుంది. అది కూడా వారు
సభా సాంప్రదాయాలకు సంబంధించి మళ్ళా అదే మాట్లాడి మళ్ళా డిమాండ్స్ అదే మాట్లాడి వారి సభ్యులు సార్ సభా సమయాన్ని వృధా చేయొద్దని మేము కోరుతా ఉన్నాం అధ్యక్ష. వారు ఇప్పుడేమన్నారు అధ్యక్ష, ఇప్పుడే ఉన్నాయి 40-30 మాట్లాడండి. ప్రతి సబ్జెక్ట్ మీద ప్రతి డిమాండ్ మీద మాట్లాడమని కోరుతా ఉన్నాం కదా అధ్యక్ష. డిమాండ్స్ సంబంధించి మేము గిల్లెటిన్ చేయలే మీలాగా, గిల్లెటిన్ చేయలే. డిమాండ్ సంబంధించి గత 2 సంవత్సరాలు గిల్లెటిన్ ఎప్పుడు చేయలే. ప్రతిపక్షాలకు సంబంధించిన సభ్యులందరూ కూడా డిమాండ్స్ పైన మాట్లాడినరు. ఇప్పుడు కూడా మాట్లాడడానికి అవకాశం ఉంది. ఖచ్చితంగా కూడా ఈసారి ఆదివారం కూడా సభను పెట్టడం జరిగింది అధ్యక్ష. అందరికీ అవకాశం ఇవ్వాలని ఆలోచన చేస్తా ఉన్నాం. మీరు హరీష్ రావు గారికి స్పెసిఫిక్గా ఆ సబ్జెక్ట్స్ పైన అన్ని డిమాండ్స్ పైన ప్రతిరోజు కూడా ఉన్నాయి కనుక ఆ డిమాండ్స్ పైన ఈరోజు వారికి ఉన్న అభిప్రాయాలు తెలియజేయడానికి ఆస్కారం ఉంటుంది అధ్యక్ష. ప్లీజ్ ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ మెంబర్ టు కంక్లూడ్. హరీష్ రావు గారు సార్, మా ఎలియా మినిస్టర్ గారు అంటే మాకు చాలా గౌరవం సార్. దయచేసి సరే సార్ 5 నిమిషాల్లో కంక్లూడ్ చేయండి. డిమాండ్స్ 32 డిపార్ట్మెంట్లు ఉన్నాయని చెప్పినా ఒక 20 తీసేస్తా సార్. ఒక 20 తీసేసి ఒక 10-12 డిపార్ట్మెంట్ 20 తీసేస్తా ఒక 20 డిపార్ట్మెంట్లు తగ్గించుకుంటా సార్. ఒక 8-10 డిపార్ట్మెంట్లు మాట్లాడతా సార్. ప్లీజ్ ఇంపార్టెంట్ మాట్లాడదాం సార్. ఎస్సీ ఎస్టీ మన ఎస్టీల గురించి మాట్లాడుకుందాం సార్ దయచేసి. ఓకే సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. అధ్యక్ష, మనం ఎస్సీ వెల్ఫేర్లో నిధుల గురించి ఎట్లా ఖర్చు పెడుతున్నారో చెప్పిన అధ్యక్ష. ఎస్సీ కార్పొరేషన్కు 3,267 కోట్లు బడ్జెట్లో కేటాయించి గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి సాక్షిగా ఈ సంవత్సరం పెట్టిన ఖర్చు 28 కోట్లు మాత్రమే. ఇది ఏ రకంగా దళిత సమాజాన్ని ఉద్ధరించే పద్ధతి ఇది? అదేవిధంగా నిధుల సంగతి చూస్తే అట్లా. ఇంకోటి అధ్యక్ష, ఒకవైపు నిధుల్లో కోత పెడుతూ దళితుల జీవనాధారమైనటువంటి అసైన్డ్ భూములను కాజేసే ద్రోహ చర్యలకి ప్రభుత్వం పాల్పడతా ఉంది. కాంగ్రెస్ మేనిఫెస్టోలోనేమో ఎస్సీ ఎస్టీ అసైన్డ్ భూములకు పట్టాలిస్తాం, మిమ్మల్ని ఓనర్లు చేస్తాం అని ఘనంగా చెప్పారు అధ్యక్ష. కానీ 2 ఏళ్ల కాలంలో ఏం జరిగింది అధ్యక్ష? ఈ రాష్ట్రంలో 50,000 ఎకరాల ఎస్సీ ఎస్టీ భూములను అన్యాయంగా ఈ ప్రభుత్వం కాజేస్తా ఉంది. పారిశ్రామిక పార్కుల పేరు మీద, రోడ్ల పేరు మీద ఎక్కడ చూసినా దళితుల భూములే లాక్కుంటా ఉన్నారు. 50,000 ఎకరాలు. ఈ రోజు ఈ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ భూములను నేను జిల్లాల వారీగా వివరాలు చెప్పడానికి రెడీగా ఉన్నా. డిస్కషన్ పెట్టండి. ఏ జిల్లాలో ఎంత ఎక్వైర్ చేసిండ్రు, ఎంత నోటిఫికేషన్ ఇచ్చిండ్రు, ఎన్ని ప్రపోజల్స్ పెట్టిండ్రో కూడా డీటెయిల్స్ చెప్పడానికి రెడీగా ఉన్నా. ఈజ్ ఇట్ ఫేర్? ఇది మీకు న్యాయమా? దళితుల సార్ ఇంత బ్లాంకెట్ గా ఇట్లా హరీష్ రావు గారు స్టేట్మెంట్ ఇవ్వటం ఇది మంచి పద్ధతి కాదు అధ్యక్ష. అసలు ఈ రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే మొత్తం ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు పంపిణీ చేసిన భూములన్నింటినీ, అసైన్ చేసిన భూములన్నింటినీ వాళ్ళు ధరణి పేరు మీద తీసుకొని వచ్చి పార్ట్ బిలో పెట్టి పాపం అమాయకులైనటువంటి వాళ్ళందరినీ అన్యాయం చేసిందే మీరు. ఆదిలాబాద్ నుంచి మొదలు పెడితే ఖమ్మం వరకు ప్రతి జిల్లాలో, చివరికి ఆదిలాబాద్ జిల్లాలో అధ్యక్ష ఒక ఊరైతే వెట్టి చాకిరి రిమూవల్ కింద ఇచ్చినటువంటి గ్రామానికి సంబంధించిన భూముల్ని, ఇళ్లను కూడా లాక్కున్నారు అధ్యక్షుడు. అబాలేషన్ ఏంటి వెట్టి దానికోసం ఇచ్చిన భూములు కూడా లాక్కున్నారు. వాటన్నింటినీ సరిచేసి ఈరోజు మీరు పార్ట్ బిలో పెట్టి ఆ భూములన్నింటినీ మీకు కావాల్సినటువంటి వాళ్ళందరికీ అడ్డగోలుగా పంపిణీ చేసి కావాల్సిన రకరకాల కొన్ని చోట్ల అయితే లేఅవుట్లు చేసి కూడా అమ్మేశారు అధ్యక్ష. అది ఏ స్థాయికి వెళ్ళిందంటే వీళ్ళు లేఅవుట్ చేసి అమ్మారు, రిజిస్ట్రేషన్ చేద్దామంటేనేమో అది పిఓటి కింద ఉంది. చివరికి కొనుక్కున్నోళ్ళు అమ్మినోళ్ళు ప్రభుత్వం అన్ని గందరగోళ పరిస్థితుల్లో కొన్ని పెట్టారు. ఇట్లా అసలు చెప్పుకుంటూ పోతే ఏ జిల్లాలో కూడా ఏ పేదవాడి భూమిని కూడా వదిలిపెట్టలేదు. ఇవాళ మేము వచ్చిన తర్వాత ఈ ధరణిలో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు తీసుకొచ్చినటువంటి ఆ ల్యాండ్ రిఫార్మ్ యాక్ట్స్ ద్వారా వచ్చిన మిగులు భూమిని అంతా ఏ రకంగా అయితే కాంగ్రెస్ ప్రభుత్వాలు పంపిణీ చేసినా ఆ భూములన్నింటినీ కూడా రక్షించాలనేటువంటి ఆలోచనతోనే ఆ ధరణి ఆ బంగాళాఖాతంలో వేస్తామని చెప్పి ఆనాడు ఎట్లయితే చెప్పామో ఆ ధరణిని బంగాళాఖాతంలో వేసి వాళ్ళ భూభారతి తీసుకొచ్చి ఆ భూభారతి ద్వారా ఆనాటి ప్రభుత్వాలు ఎవరికైతే పంపిణీ చేశామో ఆ జిల్లాల్లో వాటన్నిటిని వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తూ సాధ్యమైనంత వరకు వాళ్ళ మేలు చేయడం కోసం మేము ప్రయత్నం చేస్తూ ఉంటే
ఇవాళ ఏమంటారు దెయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టు ఇప్పుడు లేచి పాప అసైన్ చేసినటువంటి భూముల కోసం ఎస్సీలకు పంచిన భూముల కోసం మేమేదో మేమే ప్రొటెక్ట్ చేస్తున్నాం అని వారు మాట్లాడుతూ ఉంటే నిజంగా నేను నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లేదు అధ్యక్ష. దయచేసి హరీష్ రావు గారు పేద దళిత కుటుంబాలపైన భూములేని నిరుపేదల జీవితాల నిస్సహాయతని మనం హాస్యాస్పదం చేసి మనం ఈ రకంగా మాట్లాడుకునే కార్యక్రమం చేయొద్దు అధ్యక్ష. మేము సాధ్యమైనంత వరకు ఈ ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం వాళ్ళకి కావాల్సిన స్థాయిలో న్యాయం చేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఆ పార్ట్ బిలో మీరు పెట్టి వాళ్ళు 10 ఏళ్ళు హింసించారు. వాటి సాధ్యమైనంత న్యాయం చేసే క్రమంలో మేము ఉన్నాం. దయచేసి తప్పుదో పట్టించొద్దని వారికి నేను మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నుంచి కన్సర్న్ తోనే మాట్లాడుతున్నా అధ్యక్ష. మేము స్ట్రైట్ గా అడుగుతున్నా, ఎస్సీ ఎస్టీ అసైన్డ్ భూములకు పట్టాలు ఇస్తామని మీరు హామీ ఇచ్చారా లేదా? ఇస్తే ఎప్పట్లోగా చేస్తారు? నంబర్ 1. నంబర్ 2, ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 50,000 ఎకరాల ఎస్సీ ఎస్టీ అసైన్డ్ భూములను పారిశ్రామిక పార్కుల మీద ఇతర కారణాలతో తీసుకుంటున్న మాట వాస్తవమా కాదా? తీసుకోకుంటే వాళ్ళ భూములు వాళ్ళకు వాపసు ఇవ్వండి, పట్టాలు ఇచ్చి వాళ్ళని బతకనియండి. నంబర్ 3, మీ మేనిఫెస్టోలో ఒకవేళ ఎస్సీ ఎస్టీ భూములు తీసుకుంటే మార్కెట్ రేట్ ఇస్తామని మీరు మేనిఫెస్టోలో పెట్టారు. మార్కెట్ రేట్ ప్రకారం అయినా సరే వాళ్ళకి ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నా. నంబర్ 3. నంబర్ 4 అధ్యక్ష, మీరే ఫార్మాసిటీ దగ్గర పాదయాత్ర చేసి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఫార్మాసిటీని రద్దు చేస్తాం, వాళ్ళ భూములు తిరిగి వాళ్ళకి ఇస్తామని మీరు చెప్పారా లేదా? మరి చెప్పిన మాట కట్టుబడే నాయకత్వం అయితే, ఇందిరమ్మ రాజ్యం అయితే ఫార్మాసిటీ భూములను తక్షణమే తిరిగి రైతులకు మీరు ఇచ్చిన మాట ప్రకారంగా ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఇకపోతే అధ్యక్ష, ఎస్టీల విషయంలో కూడా అదే జరుగుతాం. మినిస్టర్ కదండి వాళ్ళు. అధ్యక్ష, గౌరవ సభ్యులు హరీష్ రావు గారు మాట్లాడుతున్నారు అసైన్ ల్యాండ్స్ గురించి కానీ దళితుల ల్యాండ్ల విషయంలో కానీ. మాకు అత్యంత బాధాకరమైందంటే అధ్యక్ష, కరీంనగర్ జిల్లా వాస్తవీరం సిద్దిపేట మీకెళ్ళి పోతుంటాం అధ్యక్ష. మా లిడిక్యాప్, మా దళితులకు సంబంధించిన హక్కు, మా లిడిక్యాప్ భూములు వారి హయాంలో పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులకు కట్టబెట్టి అక్కడ పోలీస్ కమిషనరేట్ కట్టిన అధ్యక్ష. ఆయన చర్చ వెళ్ళినాడు అధ్యక్ష. వీళ్ళు మొదటి నుంచి కూడా వీరు ఏదైతే ఉద్యమంలో నేపథ్యం ఉన్నటువంటి నుంచి మా దళిత విషయంలో ప్రతి విషయంలో కూడా వాళ్ళు చెప్పినట్టు మాట ఇది కూడా అమలు చేయలేదు అధ్యక్ష. ఎస్సీ సబ్ ప్లాన్ నిధుల విషయంలో కానీ, మా లిడిక్యాప్ ల్యాండ్స్ విషయంలో కానీ, మా అసైన్ ల్యాండ్ విషయంలో అధ్యక్ష ఒక ఉదాహరణ ఒక విషయం చెప్తా అధ్యక్ష. ధర్మారావు అధ్యక్ష నా కాన్స్టిట్యున్సీ, పుస్కూర్ రామారావు గారు ఒక పెద్ద దొర అధ్యక్ష. హైదరాబాద్లో ఎప్పుడో వచ్చేసిండు అధ్యక్ష. ఆయన సుమారు 30 సంవత్సరాల కింద ధరణి ద్వారా అధ్యక్ష ఏదైతే కబ్జాదార్ కాలంలో మా పేదవాళ్ళు దళితులు పాపం ఎందుకంటే వాళ్ళ తాతల దగ్గర సాదా కాగితం మీద రాసుకొని దుక్కు దున్నుకొని దాని మీద జీవనోపాధి చేస్తుంటే ధరణి రావడం వల్ల ఆ అనుభవతారు కాలం ఎగిరిపోయి పట్టాదారు కాలం వచ్చినాక ఆయన హైదరాబాద్కి వెళ్ళి వచ్చి ఆ భూములు కొంచెం గుంజుకున్నారు అధ్యక్ష. మా పేదవాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ప్రభుత్వం హయాంలో, వాళ్ళ సర్కార్ హయాంలో మీ రోడ్ల మీద కూర్చొని ఆ పేదల పక్షాన మీ రోడ్ల మీద కూర్చుంటే వారు ఏమంటున్నారు, మీ పట్టాలో ఉన్నది, మా కాగితం ఉన్నది, మా ధరల ద్వారా మాకు హక్కు వచ్చింది అని చెప్పి మెడలు బట్టి బయటికి గడ్డేసిన లెక్క అధ్యక్ష మమ్మల్ని. ఇన్ని విధాల ఆ ప్రభుత్వంలో మా దళితులకు సంబంధించినటువంటి మా ఇందిరమ్మ తల్లి ఇచ్చినటువంటి భూముల విషయంలో అసైన్ పరంగా మా హక్కు విషయంలో మా హక్కును ఆ ప్రభుత్వంలో ధరణితోని మా కడుపు కొట్టి మా భూములు గుంజుకొని మా లిడిక్యాప్ భూములు అధ్యక్ష ఛాలెంజ్ చేస్తా అధ్యక్ష. ఈ సభ ద్వారా మాకెంత అన్యాయం జరిగింది అధ్యక్ష, నేను రుజువు చేసిన సిద్ధంగా ఉన్నా అధ్యక్ష నేను. అధ్యక్ష ధన్యవాదాలు. ఇప్పుడు లక్ష్మణ్ గారు, మీరే ప్రభుత్వం, మీరే మంత్రి కదా, మీ మాటల్లో నిజాయితీ ఉంటే, మీ మాటల్లో దళితుల మీద ప్రేమ నిజమైతే వెంటనే పోలీసుల ల్యాండ్ కమిషనరేట్ రద్దు చేయండి, దళితులకు తిరిగి వాపసు ఇవ్వండి. నేను మీకు వచ్చి నేనే సన్మానం చేస్తా. అట్లే మీరు అక్కడెక్కడో ఇంకో దగ్గర జరిగింది అన్నారు కదా, దాన్ని కూడా రద్దు చేసి తక్షణమే, మీరే ప్రభుత్వం కదా, నౌ గివ్ ఇట్ బ్యాక్ టు ద ఎస్సీస్. వి అప్రిషియేట్. ఇప్పుడు సిద్దిపేట లిడ్ క్యాప్ ఏదైతే ఉందో పోలీస్ కమిషనరేట్ రద్దు చేయండి, పోలీసు వాళ్ళ దగ్గర నుంచి భూములు వాపస్ తీసుకోండి, పోలీసు వాళ్ళకి వేరే దగ్గర ఇవ్వండి, లిడ్ క్యాప్ భూములు వాళ్ళకి ఇవ్వండి. వి ఫీల్ హ్యాపీ, వి అప్రిషియేట్.
అధ్యక్ష హరిజన గారు కంక్లూడ్ చేయండి please. చేస్తా అధ్యక్ష. అరే, Conclude చేయండి. వాళ్ళు లేచి మాట్లాడినప్పుడు నేను సమాధానం చెప్పొద్దా? కంక్లూడ్ చేయండి కొద్దిగా ఆగండి సార్. హరిజన గారు కంక్లూడ్ చేయండి సార్ మన గిరిజనుల గురించి మాట్లాడుకుందాం సార్, జర ఆగండి సార్. కంక్లూడ్ ఎక్కడ చేయండి. సార్ ఇక్కడ నేను ఎస్సీలోనే ఉన్నా, జర ఆగు సార్. ఎస్సీల గురించి మాట్లాడుకుందాం. Conclude చేయండి. అరే మనోళ్ళ గురించి మాట్లాడుకుందాం సార్. తండాలని ఆగమవుతున్నాయి సార్. జర ఆగు సార్. తండాల గురించి మాట్లాడండి సార్. ప్లీజ్ కంక్లూడ్ చేయండి సార్ తండాల గురించి మాట్లాడండి సార్. కంక్లూడ్ చేయండి ప్లీజ్. అధ్యక్ష ఎస్టీల గురించి విన్నాం. ఎస్టీల గురించి ఒకసారి చాలా ఉంది కానీ నేను కట్ షార్ట్ చేసి మాట్లాడతా అధ్యక్ష. గిరిజన విద్యార్థులకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ల కోసం బడ్జెట్లో 65 కోట్లు పెడితే పెట్టిన ఖర్చు 1,75,00,000. ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్లకు బడ్జెట్లో 53 కోట్లు పెడితే పెట్టిన ఖర్చు 5 కోట్ల రూపాయలు. విదేశాల్లో చదువుకునే గిరిజన విద్యార్థుల కోసం బడ్జెట్లో పెట్టిన డబ్బులు 38 కోట్లు అయితే పెట్టిన ఖర్చు కేవలం 16 కోట్ల రూపాయలు అధ్యక్ష. ఆనాడు కేసీఆర్ గారు గిరిజనులకు 10% రిజర్వేషన్ అంటే 10% రిజర్వేషన్ ఇచ్చాం. తండాలను గ్రామ పంచాయతీలు చేశాం. తండాలకు రోడ్లు వేసే ప్రయత్నం చేసినాం. కానీ మీరేం చేస్తున్నారు అధ్యక్ష? ఇలా గిరిజన పిల్లల స్కాలర్షిప్ల కోసం బడ్జెట్లో పెట్టిన నిధులు ఖర్చు చేయకుండా 1,750 కోట్ల రూపాయలు ఇలా గిరిజన విద్యార్థుల డబ్బుల మీద కోత పెట్టినారు అధ్యక్ష. ఒకవైపు నిధులు మళ్లిస్తున్నారు, ఇంకొక వైపు గిరిజనుల భూములన్నీ కూడా తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. భట్టి గారు, మరి అధికారులు మీ దృష్టికి తెచ్చారో లేదో, ఎంత జిమ్మిక్ అంటే మీ బడ్జెట్ నాకైతే చాలా బాధతో మాట్లాడుతున్నా అధ్యక్ష. హౌసింగ్ డిపార్ట్మెంట్కి ఈసారి బడ్జెట్లో ఎన్ని డబ్బులు పెట్టారు? ఏదో 7,000 కోట్ల చిల్లర పెట్టిండ్రు. దాంట్లో జీతాలు హడ్కో అప్పులు గట్టంగా మిగిలేది 5,500 కోట్లు మిగులుతాయి. అయితే ఇందిరా మిల్లకు ఆ పెట్టిన 5,000 ఇంట్లో ఎట్లా పెట్టింది తెలుసా సార్? ఎస్సీ ఎస్డిఎఫ్, ఎస్టీ ఎస్డిఎఫ్. పాపం ఎస్సీలకు ఇవ్వాల్సిన ఎస్డిఎఫ్ డబ్బులను ఇందిరమ్మ ఇళ్లకు అంటే బీసీ కానీ ఓసీలు కానీ ఇల్లు కట్టరా అధ్యక్ష? పెట్టిన 5,000 కోట్లలో అధ్యక్ష ఎస్టీ ఎస్డిఎఫ్ కింద 3,124 కోట్లు పెట్టారు. ఎస్సీ ఎస్డిఎఫ్ కింద 3,535 కోట్ల రూపాయలు. మొత్తం హౌసింగ్ పేరు మీద ఎస్సీ ఎస్టీ ఎస్డిఎఫ్ కింద పెట్టేసి ఏమనంటే ఎస్డిఎఫ్ కు నిధులు పెట్టామని చెప్పి దాంట్లో మాయ చేసి ఇవాళ ఎస్సీ ఎస్టీ ఎస్డిఎఫ్ నిధులను కూడా మళ్లించేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది అధ్యక్ష. ఇంత దారుణమా అధ్యక్ష? మీరుండి ఈ రకంగా మళ్లించడం ఇది మీకు తగదు అని చెప్పి మీరు ఆన్సర్ చేయండి సార్. లాస్ట్ లెట్ మీ కంప్లీట్ సార్, టైం అవుతుంది ప్లీజ్. బీసీ వెల్ఫేర్ అధ్యక్ష, బీసీ వెల్ఫేర్ లో అధ్యక్ష 2014-15లో 1,090 కోట్ల రూపాయల బడ్జెట్ ఉంటే మేము దిగిపోయే నాటికి 4,000 కోట్ల రూపాయలకు పెంచినాం అధ్యక్ష. కానీ మీరేం చేశారు? 2024-25లో బీసీలకు మీరు ఖర్చు పెట్టిన డబ్బు 3,067 కోట్లు మాత్రమే, తగ్గింది. మా పీరియడ్ కంటే బీసీల పట్ల 1,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో మీరు తక్కువ ఖర్చు పెట్టినారు. చెప్పుడేమో ఘనం, ఆచరణ శూన్యం. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో ఏడాదికి 20,000 కోట్ల రూపాయలు బీసీల కోసం ఖర్చు పెడతామని, బీసీ సప్లై అమలు చేస్తామని, కానీ ఇలా చేసింది ఏంటంటే 20,000 కోట్లు అని చెప్పిండ్రు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కంటే 1,000 కోట్లు తక్కువ చేసి కేవలం 3,000 కోట్ల రూపాయలు మాత్రమే 50% జనాభా ఉన్న బీసీల మీద ఖర్చు పెట్టినారు అధ్యక్ష. అధ్యక్ష, మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ చేనేత కార్మికులకు చేనేత బంద్ అయింది, థ్రిఫ్ట్ బంద్ అయింది, రంజాన్ బతుకమ్మ చీరల ఆర్డర్లు బంద్ అయినాయి, గొల్ల కుర్మలకు గొర్రెలు బంద్ అయినాయి, ముదిరాజ్ బెస్త సోదరులకు చేప పిల్లలు బంద్ అయింది, గౌడన్నల కళ్ళు దుకాణాలపై దాడులు పెరిగినాయి, మద్యం షాపుల్లో 25% రిజర్వేషన్ ఇస్తామని మాట తప్పారు, ఎంబీసీ మంత్రిత్వ శాఖ మాట తప్పారు, బీసీ యువతకు 10 లక్షల వడ్డీ లేని రుణాలని చెప్పి మాట తప్పారు. ఆ బీసీ ఆత్మగౌరవ భవనాలు అద్భుతంగా కేసీఆర్ గారు నియోపోలిస్ లో కోకాపేట్లో ఇస్తే అక్కడ మేము పూర్తి చేసిన గొల్ల కుర్మల భవనానికి వెళ్లి ముఖ్యమంత్రి గారు ప్రారంభోత్సవం చేసి వచ్చింది తప్ప 2.5 సంవత్సరాల మీ పాలనలో బీసీ ఆత్మ గౌరవ భవనాలకు ₹1 కూడా ఈ ప్రభుత్వం విడుదల చేయలేదంటే బీసీల మీద మీకు ఉన్నటువంటి ప్రేమ ఏ పార్టీలో మనకు అర్థమైతా ఉంది అధ్యక్ష. అధ్యక్ష, టైం సార్, దయచేసి సార్, దండం పెట్టా సార్. అరే బాబు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల గురించి మాట్లాడుతుంది సార్, దయచేయండి సార్. 2 hours టైం ఇచ్చినాం, కంక్లూడ్ చేయండి. 2 గంటలు మైనార్టీల గురించి, ముస్లిం మైనార్టీల గురించి కూడా ఒకసారి విందాం అధ్యక్ష. మీరు కంక్లూడ్ చేయండి సార్. ఒక్క నిమిషం వినండి సార్. మైనార్టీల విషయంలో ఈ ప్రభుత్వ తీరు ఎట్లా ఉందో ఒకసారి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. భట్టి సాబ్, ఆ బడ్జెట్ में कांग्रेस पार्टी इलेक्शन मैनिफेस्टो में आप लोग बताए कि
माइनॉरिटी बजट 4000 करोड़ रुपया देंगे बोल के आप वादा करें। परसों पिछले बजट में आप लगाए 3500 करोड़, लेकिन खर्च कितना हुआ? सिर्फ 1600 रुपया खर्च करे। दैट मीन्स इट्स ओनली 45%। 2019 और 20 में हमने हमारा गवर्नमेंट में 94% खर्च करे। 2020-21 में 72% बजट में खर्च करे। 21-22 में 80% खर्च करे। 22-23 में 96% खर्च करे। 23-24 में फिर 80% खर्च करे। लेकिन कांग्रेस सरकार आने के बाद